లలితా సహస్రనామం గురించి మొదటగా హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి చెప్పాడు. అది కూడా లలితోపాఖ్యాన ఘట్టం తర్వాతనే వివరించడం జరిగింది. వశిన్యాది వాగ్దేవతలు శ్రీచక్రంలో ఉంటారని మనం లలితోపాఖ్యానంలో చెప్పుకున్నాం. అయితే శ్రీచక్రంలో ప్రధానంగా బిందువు దగ్గర లలితాంబిక ఉంటుంది. అక్కడ మొదట ప్రారంభంలోనే త్రికోణంగా వస్తుంది, తర్వాత అష్ట త్రికోణంగా వస్తుంది, దాని తర్వాత దశ త్రికోణం, ఆ తర్వాత మరో దశ త్రికోణం, దాని తర్వాత 14 త్రికోణాలు, ఆ తర్వాత 8 త్రికోణాలు, దాని తర్వాత 16 త్రికోణాలు, అలా చతురస్రం వరకు బిందువు విచ్చుకుంటుంది. శ్రీచక్ర వివరణ అంతా మన ఛానల్లో ఉంది, చూడండి. అయితే ఈ అష్ట త్రికోణ చక్రం బిందువు నుండి లెక్క పెడితే మూడవది. అలాగే త్రైలోక్య మోహన చక్రం అనే చతురస్రం నుండి లెక్క పెడితే 7వది ఈ అష్ట త్రికోణ ఆవరణ. ఆ ఆవరణకి సర్వారోగహర చక్రం అని పేరు. ఈ సర్వారోగహర చక్రంలో 8 త్రికోణాలుంటాయి, అదే అష్ట త్రికోణం. ఆ 8 త్రికోణాల దగ్గర ఉండే దేవతలే వశిని, కామేశ్వరి, మోదిని మొదలైన వారు. వీళ్ళు శ్రీచక్రంలో ప్రధానంగా కూర్చున్నారు. అయితే ఈ 8 మంది దేవతలు ఒక్కసారి కృప చూపిస్తే దేహంలో మనసులో ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయట. రోగాలు 2 రకాలు, మనసుకు వస్తే ఆది, దేహానికి వస్తే వ్యాధి. ఈ ఆది వ్యాధుల్ని తొలగించగలిగే శక్తి 8 మంది దేవతలకి ఉంది. ఈ సర్వారోగహర చక్రంలో ఉన్న ఆ 8 మంది దేవతలను ఒక్కసారి స్మరణ చేసుకుంటే అది సర్వరోగహరము. దీని గురించి ముందే చెప్పుకున్నాం. కానీ వాగ్దేవతలే లలితా సహస్రనామం మొదటగా పలికారు కాబట్టి వీరి గురించి మళ్ళీ తెలుసుకోవాలి. అయితే వీరు సర్వ మంత్రాలకు మూల దేవతలు. ఏ మంత్రంలో అయినా అక్షరాలు, శబ్దాలే ఉంటాయి. అన్ని అక్షరాలకి, అన్ని శబ్దాలకి వీరే దేవతలైనప్పుడు వీరే సర్వ మంత్రాది దేవతలు. అందుకే వారిని అమ్మవారు ప్రత్యేకించి కీర్తిస్తున్నారట. ఆ ఆదిపరాశక్తి వీరితో మీరు వాగ్వీభూతులు, నా చక్ర విజ్ఞాన రహస్యాలు తెలిసినవారు, ఎప్పుడూ నా నామాలే పారాయణ చేస్తూ ఉంటారు. కాబట్టి నా స్తోత్రాన్ని రచించడానికి మీకు నేను ఆజ్ఞాపన చేస్తున్నానని అమ్మవారు ఆజ్ఞాపించింది. అప్పుడు వారు సరే అని ఒప్పుకొని కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రాఖై, నాకు అంకితంగా సహస్రనామ స్తోత్రం చెయ్యండి. నాకు అంకితమైనది అంటే అమ్మవారిని తెలియజేసే స్తోత్రాన్ని తయారు చేయమని వాగ్దేవతలతో లలితాదేవి చెప్పింది. ఆ తరువాత ఈ వాగ్దేవతలు అమ్మ స్తోత్రం సిద్ధమైందని చెప్పగానే ఆదిశక్తి ఇదెక్కడ పఠించాలో నేను చెప్తానని ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారు. మొదటిసారి లలితా సహస్రనామ ఆవిష్కరణ సభ మణిద్వీపంలో జరిగింది. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, అక్కడొక పెద్ద సభ. ఆ సభలో అమ్మవారు పంచబ్రహ్మాసనం మీద కూర్చున్నారు. అమ్మవారు ఎప్పుడైతే సభ ఏర్పాటు చేశారో వెంటనే ఆ సభకు అనేక మంది వచ్చారు. ఎందుకంటే అది ప్రపంచాన్ని నిర్వహించే ప్రపంచ నాయకురాలి సభ కాబట్టి ప్రపంచాన్ని నిర్వహించే వారందరూ ఆ సభకి వచ్చారు. కోట్ల కొలది సరస్వతి బ్రహ్మదేవులు, కోట్ల కొలది లక్ష్మీ నారాయణులు, కోట్ల కొలది ఉమామహేశ్వరులు వచ్చారు. దీన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎన్ని కోట్ల బ్రహ్మాండాలున్నాయో అన్ని కోట్ల బ్రహ్మాండాలలోనూ సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నాయి. కాబట్టి ఈశ్వర శక్తి ప్రతి బ్రహ్మాండంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలతో ఉంటుంది. అలా అనేక కోట్ల బ్రహ్మాండాలున్నాయి. అన్ని కోట్ల బ్రహ్మాండాల నుండి ఆ సృష్టి, స్థితి, లయ కారకులు అమ్మవారి సభకు వచ్చారు. అమ్మవారి పరివార దేవతలైన శ్యామలాదేవి, వారాహిదేవి, అనేక రకాలైన అమ్మవారి శక్తులు, పరివార దేవతలు, ఉపదేవతలు, అంగదేవతలు అందరూ వచ్చి ఆ సభలో కూర్చున్నారు. ఇక గురువులు కూడా వచ్చారు. గురువులు 3 రకాలుగా ఉంటారు, దివ్యోగ, సిద్ధోగ, మౌనవోగ. దీని గురించి ముందే వీడియోలో చెప్పాము. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ యోగము అనగా సమూహం అని అర్థం. అమ్మవారి విద్యలో దేవతలున్నారు, సిద్ధ పురుషులున్నారు, మానవులుగా వచ్చి ఉపాసన వల్ల, తపస్సు వల్ల గొప్పవారైన ఋషులు ఉన్నారు. దివ్యోగ అంటే దేవకోటికి సంబంధించిన గురువులు, సిద్ధాగ అంటే అగస్త్య మహర్షి, లోపాముద్ర దేవి మొదలైన సిద్ధ గురువులు, శంకర భగవత్ పాదుల వారు మొదలైన వారు మానవ రూపంలో అవతరించి దివ్య గురువులైన వారు మౌనవోగ అని చెప్పబడుతుంది. ఇలా 3 రకాల గురువులు వచ్చారు. ఆ తరువాత అమ్మవారు దివ్యమైన సింహాసనంలో కూర్చొని వీరందరికీ దర్శనమిచ్చి అప్పుడు అమ్మవారు సైగ చెయ్యగానే ముందు వరుసలో కూర్చున్న వశిని మొదలైన 8 మంది వాగ్దేవతలు లేచారు.
అప్పుడు సభంతా మౌనం వహించింది. అమ్మవారు సైగని స్వీకరించి వశిన్యాది వాగ్దేవతలు సహస్రనామాలతో కీర్తన చేయడం మొదలు పెట్టారు. అది మొదట సహస్రనామ స్తోత్రం పఠించిన సన్నివేశం. మణిద్వీపంలో చింతామణి గృహ సభలో అంతమంది సమూహంలో వశిన్యాది వాగ్దేవతలు బదాంజలి పుటస్థాద 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని తల వంచి ఒళ్ళు పులకించి పోతూ ఉండగా అమ్మవారిని 1000 నామాలతో పఠనం చేశారు. ఆ నామాలు విని సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు అమ్మవారు చెప్తున్నారు, మీరంతా విన్న ఈ స్తోత్రం నాకు చాలా ప్రీతికరమైనది. మీరందరూ నా ఆజ్ఞగా స్వీకరించి ఈ సహస్రనామ స్తోత్రాన్ని ఇకపై పఠనం చేస్తూ మీ లోకాలలో వ్యాప్తి చేయించండి. సర్వ జీవులు తరించాలనే కారుణ్యంతో అమ్మవారు ఈ ప్రణాళిక వేశారు. నా గురించి తెలుసుకొని కీర్తించి సృష్టిలో అందరూ తరించాలి. నా గురించి తెలియజేసే శాస్త్రం లలితా సహస్రనామ స్తోత్రమని అమ్మవారు వశిన్యాది వాగ్దేవతల ద్వారా దివ్య సభలో ఆవిష్కరించి, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్తోత్రం సుమా, నా ఆజ్ఞను అనుసరించి వాగ్దేవతలు ఈ స్తోత్రం చేశారు. మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు కదా. నా భక్తులలో దీన్ని వ్యాపింపజేయండి. నేను ప్రీతి చెందాలనే తపన నా భక్తులకు ఉంది. వారి తపన తీర్చడం కోసం నేను ఈ విద్యను ఆవిష్కరించాను. మీరు మీ బ్రహ్మాండాలలో నా భక్తులకు అందజేయండి. నా భక్తులైన వారు ఈ స్తోత్రాన్ని భక్తితో ఒక్కసారి పఠించినా నేను సంతోషిస్తాను. దీనిని శ్రీచక్రము నందు ఆరాధించి జపం చేసి పఠించవచ్చు. శ్రీచక్ర ఆరాధన చెయ్యకపోయినా, నా మంత్రం జపం చెయ్యకపోయినా ఈ సహస్రనామ స్తోత్రం పారాయణ చెయ్యవచ్చని సాక్షాత్తు లలిత త్రిపుర సుందరి పరా భట్టారికే చెప్పారు. నన్ను అర్చించినా అర్చించకపోయినా, నా మంత్రం జపించకపోయినా భక్తితో ఈ నామ సహస్రం చదివితే నేను ప్రీతి చెందుతాను. చదివిన వారి కోరికలన్నీ తీరుస్తాను. ఇందులో సందేహం లేదని అమ్మవారే చెప్పారు. తగిన నియమాలతో ఈ సహస్రనామ స్తోత్రం తప్పులు లేకుండా కీర్తించవచ్చు. అమ్మవారు సభలో ఆజ్ఞాపించిన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇతర శక్తులు, శ్యామలాదేవి, వారాహి దేవతలు వీరందరూ ఆనాటి నుండి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉన్నారు. ఈ సహస్రనామ స్తోత్రం ఆ పౌరుషేషమని వేదాలకి పేరు. వేదాలు మానవులు సృష్టించినవి కావు. యస్య విశ్వాసితం వేదః అని ఉపనిషత్ చెప్తుంది. మన ఊపిరిలాగే వేదాలు పరమాత్మ నుండి సహజంగా వచ్చాయట. వేదాలు పరమాత్మ యొక్క శబ్ద స్వరూపమని, పురుష సృష్టి కాదు, జీవ సృష్టి కాదని చెప్పారు. అలాగే సహస్రనామాలు కూడా సాక్షాత్తు అమ్మవారి వాగ్రూపాలే వెలిక్కి వచ్చి అందించాయి. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు వేదమే. ఈ వేద పారాయణానికి ఎంత శక్తి ఉందో సహస్రనామ పారాయణానికి కూడా అంత శక్తి ఉంది. వేదానికి ప్రత్యేకమైన సంస్కారాలు, అధికారాలు చెప్పారు. కానీ అన్ని నియమాలు లేకుండానే సహస్రనామ స్తోత్రం చదివి అంతటి ఫలితాన్ని పొందవచ్చు. ఇలా విశేషంగా దీనిని వివరించారు. అందుకే దీనికి రహస్యనామ స్తోత్రమని పేరొచ్చింది. అయితే అసలు వీటిని రహస్యనామాలని ఎందుకన్నారు? ఇవి బయటకి పేర్లలా కనపడుతున్నా ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలు, శ్రీ విద్యకు సంబంధించిన మర్మాలున్నాయి. అంతేకాక యోగశాస్త్ర రహస్యాలు, మంత్రశాస్త్ర సంకేతాలున్నాయి. ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఒక స్తోత్ర గ్రంథమే కాక మహాశాస్త్ర గ్రంథం. ఈ స్తోత్రంలో ధర్మశాస్త్రం, మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, వేదాంత శాస్త్రం మొదలైన అన్ని శాస్త్రాలున్నాయి. ఈ వ్యాఖ్యానాలతో అన్ని రుజువు చేసిన వారు కూడా ఉన్నారు. వ్యవహారం కోసం ధర్మశాస్త్రం, ఉపాసన కోసం మంత్రశాస్త్రం, సత్యం తెలుసుకోవడం కోసం తత్వశాస్త్రం. ఈ 3 మనిషికి కావాలి. వ్యవహార జీవితానికే ధర్మం కావాలి. పరమార్థ జీవితానికి వేదాంతం కావాలి. ఈశ్వరుని అనుగ్రహం కోసం మంత్రం, ఉపాసన కావాలి. ఈ 3 శాస్త్రాలు భగవంతుడి అనుగ్రహం కోసం లభిస్తాయి. లలిత అమ్మవారు ధర్మ, మంత్ర, తత్వాల 3 రూపం. ఏది గ్రహిస్తే మరేది తెలుసుకోనక్కర్లేదో అలాంటి శాస్త్రం మనకి వశిన్యాది వాగ్దేవతలు అందించారు. నిరంతరం స్మరణ మననం చేసుకోవాల్సిన గ్రంథం ఇది. ఈ సహస్ర నామాలలో కొన్ని నామాలని ఒక కూర్పుగా తీసుకుంటే కొన్ని ఉపనిషత్తులు తయారవుతాయి.
మరికొన్ని నామాలు దగ్గరకు తీసుకొస్తే ఒక మంత్రశాస్త్రం బయటపడుతుంది. కొన్ని నామాలు కూర్చితే ధర్మశాస్త్రం బయటకు వస్తుంది. మన జీవితంలో ప్రతి క్లిష్ట పరిస్థితులలో ఏదో ఒక నామం బయటకు వచ్చి నేనున్నాను అని మనల్ని రక్షిస్తుంది. బయటికి చదువుతారు కానీ దానిలో మహిమ తెలియవు కాబట్టి రహస్య నామాలు అని అన్నారు. ఆ మహిమలు ప్రకటంగా తెలుసుకోలేరు. మన బుద్ధికి అందని శక్తి వాటిలో ఉంది. శక్తి ఎప్పుడు రహస్యమే. ప్రకటమైన పరికరాలు పనిచేయాలంటే రహస్యమైన శక్తి వాటిలో దాగి ఉంటుంది. ఉదాహరణకి లలితా సహస్ర నామాల్ని ఒక ద్రాక్ష తోటలా వర్ణిస్తే ద్రాక్ష తోటలో గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అలా ఈ సహస్రనామాల్లో ఒక్కొక్క నామాల గుంపు ఒక్కొక్క గుత్తిగా ఉంటుంది. దుర్గా మంత్రాలన్నీ కొన్ని నామాల గుత్తిలో ఉంటాయి. వనదుర్గా విశేషమంతా ఇంకో చోట చూపిస్తారు. ఇలా ఒక్కొక్క మంత్ర విశేషాలు కొన్ని గుత్తుల్లా నామాల్లో పెట్టారు. ఆ నామాల గుత్తి తీసుకుని పారాయణ చెయ్యాలి. ఉదాహరణకి దుర్లభ, దుర్గమ, దుర్గా నుండి దుర్గా విద్య కనిపిస్తుంది. ఇలా రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుత్తులున్నాయి. విశుద్ధ చక్ర నిలయ నుండి ఒక్కొక్క చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నీ ఒక గుత్తిగా పెట్టారు. ద్రాక్ష తోటలో ఉన్న పళ్ళ గుత్తులకి సహస్రనామాల్లో ఉన్న నామాల గుత్తులకి తేడా ఏమిటంటే ద్రాక్ష తోటలో పళ్ళ గుత్తులలో ఏ పండు తిన్నా రుచి ఫలితం ఒకటే. కానీ సహస్రనామాల్లో ఒక్కొక్క గుత్తిలో ఒక్కొక్క రకమైన ఫలం. అంత అద్భుతమైనది ఈ లలితా సహస్రనామ స్తోత్రం. చాలా మంది మహాత్ములు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాశారు. వీరిలో 18వ శతాబ్దానికి చెందిన భాస్కర రాయల వారు సౌభాగ్య భాస్కరం అనే పేరుతో భాష్యాన్ని రచించారు. ఈయన అమ్మవారి మంత్రసిద్ధి పొందిన వారిలో ఒకరు. వీరు పూర్వతరాలందరూ శ్రీవిద్య ఉపాసకులే. అంతేకాకుండా అగ్నిహోత్రకులు, అగ్నిహోత్రం, వేద విద్య కలిగిన పరంపరలో పుట్టినవారు. భాస్కర రాయుల వారు ఈయన కర్ణాటక దేశానికి చెందినవారు. భాగ్యనగరంలో జన్మించారు. ఆయన గురువు గారు సూరత్ నగరానికి చెందిన పరాశివనంద నాద శుక్ల విష్ణు దత్త అనేవారు శ్రీ విద్యలో గురువు గారు. ఈయన శిష్య పరంపర మహారాష్ట్ర మొదలైన ప్రాంతాలలో నేటికి చాలా ఉంది. ఈయన శిష్యులు ఒక్కొక్కరు గొప్ప ఉపాసన గ్రంథాలను రచించిన వారే. ఆయన స్వయంగా వేద విజ్ఞానం కలిగిన వారు. ఈయన కాశీ క్షేత్రంలో అమ్మవారి సాధన చేస్తూ లలిత సహస్ర నామాలని దర్శనం చేస్తూ భాష్యాన్ని రచించారు. ఆయన దీక్షా నామం బసురానంద నాద. ఆయన అసలు పేరు భాస్కర రాయల వారు. వారి నాన్నగారైన గంభీర రాయల వారు పార్శ్వ భాషలో భారతాన్ని రచించారు. పరంపరగా భారతి అని కీర్తినామం కూడా వీరికి ఉంది. ఇప్పటికీ కాశీ అన్నపూర్ణ ఆలయంలోకి వెళ్ళినప్పుడు సరిగ్గా కోనస్థానంలో భాస్కర రాయల వారు స్వయంగా ప్రతిష్ఠ చేసిన యంత్రేశ్వరుడు అనే శివలింగం ఉంటుంది. అక్కడ లింగంపై శ్రీచక్రం ఉంటుంది. అక్కడ ఆయన భాష్య రచన చేస్తూ అక్కడి పండితులకు ఇతను రాసిన భాష్యాన్ని వినిపించేవారు. ఈయన లలితా భాష్యం చెప్తూ చతుష్షష్టి కోటి యోగిని గణ సేవిత అనే మంత్రానికి అర్థం చెప్తే కొంతమంది పండితులు నిజానికి 64 కోట్ల యోగిని గణాలు అమ్మవారి దగ్గర ఉన్నారా అని ప్రశ్నిస్తే రేపు మీకు వీలైతే చూపిస్తాను అని చెప్పి మరుసటి రోజు శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆ వచ్చిన పండితుల కళ్ళకి ఆ తీర్థాన్ని వ్రాసారు. అమ్మవారి శ్రీచక్రం పై నుండి పడిన తీర్థం శక్తి చాలా గొప్పది. మనకి సూక్ష్మ దృష్టి లేదు కానీ ఒక్కసారి చూస్తే అదంతా కాంతిమయంగా కనిపిస్తూ ఉంటుందట. అంతకంటే అమృతం మరొకటి దొరకదు. ఆ శ్రీచక్రం పై నుండి వచ్చిన తీర్థాన్ని ఆ పండితుల కళ్ళకి రాసిన వెంటనే మణిద్వీపంలో ఉన్న యోగిని దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఎవరి పేరు వారు చెప్పుకుంటుంటే పండితులకు కళ్ళు తిరిగి మేమింకా చూడలేకపోతున్నాము అన్నారట. వారందరూ కూడా అమ్మవారి మంత్రాలు కేవలం నామాలు కావని గ్రహించగలిగామని శరణాగతులయ్యారు. ఇక అతని శిష్యులు కూడా అనేకమైన గ్రంథాలను రచించారు. ఈయనకు పూర్వం భాష్యం రాసిన వారి పేర్లని ఒక్కసారి స్మరిస్తే ప్రధానంగా 7 భాష్యాలున్నాయి. విమర్శనంద నాదులు అనే వారు శ్లోక రూపంలో భాష్యం రచించారు. ఈయన 2000 శ్లోకాలలో అమ్మవారి సహస్రనామాలకి భాష్యం రచించారు. అలాగే విద్యారణ్య మునీశ్వరులు అని శ్రీ విద్య
సంప్రదాయానికి చెందిన ఒకానొక యోగి. అతని గురువు గారు అనంతారణ్యుల వారు. ఈయన 1500 శ్లోకాలతో లలితా సహస్రనామాలకి భాష్యం రాశారు. అలాగే నారాయణ భట్టు అనేవారు శంకర అద్వైతానికి సంబంధించిన గొప్ప జ్ఞాని. ఈయన 2500 శ్లోకాలతో లలితా సహస్రనామాలకి భాష్యం రాశారు. దానికే జయమంగళ వాక్య అని పేరు. అదే ప్రస్తుతం మనకి లభిస్తుంది. శంకర పండితులు అనే వారు కూడా లలితా భాష్యం రచించారు. శ్రీ 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 కళ్యాణానంద భారతి వారు కళ్యాణ వాక్య అనే పేరుతో లలితా సహస్ర నామానికి అద్భుతమైన భాష్యం రాశారు. ఆ తరువాత విమలానంద నాథుడనే వారు రచించారు. ఇది కేవలం శృంగేరి పీఠంలో ఉన్నదని భాష్యం రచిస్తూ శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర గారు ప్రస్తావన చేయడం జరిగింది. ఇలా ఇందులో 2 భాష్యాలను మదనం చేస్తూ గురువుల దయ వలన, ఇతర పురాణాలు పఠించడం వల్ల, అమ్మవారి కృప వలన లభించిన విజ్ఞానాన్ని ఈ లలితా సహస్రనామ భాష్యాన్ని మీ ముందుకు తేవడం జరుగుతుంది. భాస్కర రాయుల వారు ఏ పాఠాన్ని స్వీకరించి భాష్యం రచించారో ఆ పాఠమే ఇప్పుడు అందరికీ దొరుకుతుంది. అందరూ అదే పఠిస్తున్నారు. అగస్త్యుల వారు హయగ్రీవులతో మాట్లాడుతూ నువ్వు ఇంతవరకు ఇవి చెప్పావు కదా అని కొన్ని చెప్పారు. అందులో లలితోపాఖ్యానం ఇత్యాది విషయాలన్నీ ఉన్నాయి. ఆ విషయాలు కూడా తెలుసుకొని లలితా సహస్రనామాలు చదివితే ప్రస్తుతం మనకి బాగా అలవాటైన సహస్రనామాల్లో కొన్ని తప్పనిసరిగా సవరించుకోవాలి. అయితే ఇప్పుడు ఉన్న ఈ కాలంలో నేను ఈ భాష్యాన్ని సామవేదం షణ్ముఖ శర్మ గురువు రచించిన లలితా విద్య అనే పుస్తకం నుండి, అలాగే పైన చెప్పిన కొందరి గురువుగార్ల పుస్తకాల నుండి గ్రహించడం జరిగింది. కాబట్టి ఇక రాబోయే వీడియోలలో ఒక్కో నామానికి అర్థం వివరంగా చెప్పబోతున్నాం. వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలకి హైప్ ఇవ్వడం వల్ల చాలా మందికి వీడియో చేరుతుంది. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.